హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యని వాళ్ళు, ఎవరు స్టార్ట్ చేయాలో తెలుసా? వర్కింగ్ ఉమెన్స్, వర్క్ చేసేవాళ్ళు, జాబ్ చేసే బాయ్స్ కానీ, ఇంకా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొందరికి ప్రెగ్నెన్సీ ఉంటది. అలాంటి వాళ్ళ కోసమైతే నేను వీడియో చేశాను. కొందరు సోమరిపోతులు గూడా ఉంటారు. ఏమనుకోకండి. వాళ్ళ కోసం గూడా చాలా ఏం లేదులే నెక్స్ట్ మంత్ చదువుదాం. ఇంకా ఎగ్జామ్‌కి టైం ఉంది గదా! అలా అనుకునే వాళ్ళ కోసమైతే వీడియో చేశాను. హ్మ్. ఏదో పెద్దగా ఫాలోవర్స్ లేదని అవాయిడ్ చేయకండి. ఒక్కసారి నా మోటివేషన్ గూడా మీకు యూజ్ అయితే ఒకసారి ఎండ్ వరకు మీరైతే వీడియో చూడండి. మీకిష్టం ఉంటే. స్కిప్ చేయకుండా ఒక్కసారి చూడండి. మీరు ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు జనవరి 1 హ్మ్. ఇప్పుడు 2025 స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరం, కొత్త పనులు స్టార్ట్ చేద్దాం. మీకు జాబ్ కావాలి. మీరు లైఫ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలి. మీ ఫ్యామిలీకి ఆహ్, మంచి పేరు తేవాలంటే మీరు ఇప్పటి నుంచే కష్టపడాలి. మనకు ఎగ్జామ్ చాలా దూరం ఏం లేదు. చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇంకా కొందరికి లేట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కూడా నేను ప్రిపరేషన్ ఎలా చేయాలో, ఎలా చదువుకోవాలో చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే డీఎస్సీ మార్చ్‌లో లేదా ఏప్రిల్‌లో ఎప్పుడైనా పెట్టొచ్చు. కంపల్సరీ పెడతారు. డీఎస్సీ పోయినసారి ఇచ్చారు కాబట్టి ఈసారి ఇవ్వడానికి గ్యారంటీ ఏం లేదు. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి మీరు కూర్చున్న తర్వాత ఎప్పుడైనా ఒకవేళ లేట్ పెట్టినా మీరు రివిజన్ చేసుకోవచ్చు. సరేనా? సో, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. ఏది చదువుదాం? ఈజీవి ఫస్ట్ చదవాలా? హార్డ్‌వి ఫస్ట్ చదవాలా? నేను ఇంతవరకు బుక్సే ముట్టుకోలేదు. ఇంకో విషయం బుక్స్ నేను ముట్టుకోలేదు. ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. 1 వీక్ ఉంది. 1 మంత్ ఉంది. 3 మంత్స్ ఉంది అనేవాళ్ళు, వాళ్ళేం చేస్తారంటే మాక్సిమం సబ్జెక్ట్ పట్టుకోరు. ప్రాక్టీస్ బిట్స్ కానీ, యూట్యూబ్‌లో వీడియోస్ కానీ షార్ట్‌కట్‌లో చూసేస్తుంటారు. అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏమైతుంది? అక్కడ వచ్చే క్వెషన్స్ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మీ దగ్గర చాలా టైం తక్కువ ఉన్నా గూడా మీరు ఇప్పటి నుంచి టైం అనేది అరేంజ్ చేసుకోండి. మీరు వన్ డేకి ఎంత 24 అవర్స్ టైం ఉంటది. సరేనా? సో, 24 అవర్స్ టైంలో మీరు 7 అవర్స్ నిద్రపోండి. ఇప్పటి నుంచి ఈ రోజటి నుంచి మీరు అలారం సెట్ చేసుకోండి మీ మొబైల్‌లో. మొబైల్‌లో అలారం సెట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో విషయం ఏందంటే 2 అవర్స్. 2 అవర్స్ అంటే మీరు డైలీ రోజుకి 3 గంటలు తింటారు. కొందరు 4 గంటలు గూడా తింటారు నాలాగా. సో, అలాంటి వాళ్ళు ఏం చేయండంటే 20 మినిట్స్ అంటే 60 మినిట్స్, 1 అవర్. 1 అవర్ ఓన్లీ తినడానికి మీరు కేటాయించుకోండి. 1 అవర్ 24 నుంచి 1 అవర్ పోయిందంటే ఎంత? 23 అవర్. 23 అవర్స్‌లో మీరేం చేయాలంటే 7 అవర్స్ స్లీపింగ్. 7 అవర్స్ నిద్రపోవాలి కంపల్సరీ. నైట్ 10కి మీరు నిద్రపోవాలి. ట్రై చేయండి. నైట్ పడుకునే ముందు ఫోన్ యూజ్ చేయకండి. సరేనా? మీ డేటా వేస్ట్ అయితుందంటే మీరు ఏదైనా మంచి క్లాసెస్ వినండి. సైకాలజీ క్లాసెస్ వినండి. చదవకండి, క్లాసెస్ వినండి. చాలా బావుంటాయి. సరేనా? చాలామంది మంచి మంచి వీడియోస్ పెట్టారు సైకాలజీవి. మీరు ఆ క్లాసెస్ పెట్టండి. మెయిన్ అయితే రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఆమె వీడియోస్ చాలా బాగా చేస్తది. ప్రతీది 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి చాలా మంచిగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తది. ఎందుకంటే నేను పోయినసారి టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆమె క్లాస్ చూసి నేను టెట్‌లో మంచి ర్యాంక్ సాధించాను. సో, అందుకు చెప్తున్నాను. ఆమె వీడియోస్ కంపల్సరీ చూడండి. లేకపోతే మీకు నచ్చిన ఎవరిదైనా వీడియోస్ చూడండి సైకాలజీకి సంబంధించింది. నైటు మీకు టైం వేస్ట్ చేయకూడదు. మొబైల్‌లో డేటా వేస్ట్ అయితుంది. చాలామంది ఇలా గూడా అనుకుంటారు. సో, అలాంటి వాళ్ళు మీరు బాత్రూమ్‌కెళ్ళినప్పుడు గానీ, ఎలాంటి టైంలో మీరు ఇన్‌స్టా, వాట్సాప్ చూస్తారో ఆ టైము సైకాలజీకి కేటాయించండి. టెట్ ఎగ్జామ్ కోసం మాత్రమే. ఒకవేళ సైకాలజీ కంప్లీట్ అయ్యింది అంటే వాళ్ళు ట్రై మెథడ్స్ చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, పక్కా వచ్చే క్వెషన్స్ టెట్ కానీ, డీఎస్సీ గానీ ట్రై మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. సో, మీరు ట్రై మెథడ్స్ క్లాసెస్ కానీ, సైకాలజీ క్లాసెస్ కానీ వినండి ఫ్రీ టైమ్‌లో. ఓకేనా? 7 అవర్స్ స్లీపింగ్ చేయండి. సరేనా? 7, 8, 9 అవర్స్ మీకు ఇక్కడనే వెళ్తుంది కదా! 1 అవర్ ఏమో మీదేదైనా పర్సనల్ వర్క్స్ కానీ, అంటే స్నానం చేసుకోవడం, మీ
సెల్ఫ్ వర్క్స్ అవన్నీ మీరు 1 అవర్‌లో చేసేయాలి. సరేనా? 1 లేదా 2 మిగతా మీకు మిగిలిన టైం 15 అవర్స్. 15 కాకుండా 14 అవర్స్ మీరు చదవడానికి కేటాయించండి. మీకు జాబ్ రావాలంటే 14 అవర్స్ మీరు కంపల్సరీ చదవాల్సిందే. మీరు ఎలా సెట్ చేసుకుంటారో మీకు ఎలా వీలైతే అలా 7 అవర్స్ స్లీపింగు. ఓకేనా? ఎలా వీలైతే అలా. మీరు టైమ్ టేబుల్ పెట్టుకోండి. 7 అవర్స్ స్లీపింగ్ అంటే ఎన్ని గంటలకు పడుకుంటే ఎన్ని గంటలకు లేవాలి. 7 అవర్స్ ఎలా అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అలారం పెట్టుకోండి. ఇంకో విషయం ఏందంటే మీరు ఏ టైంలో తింటారో ఆ టైము 15 మినిట్స్ మీరు అలారం పెట్టుకోండి. అంత టైంలో తినేయాలి. 1 అవర్ తీసుకొని ఈ టైంలో స్నానం చేయాలి, బాత్రూమ్‌కెళ్ళాలి. అన్నీ ఏదైనా ఇంట్లో ఇప్పుడేం వర్క్ చేయకండి. సరేనా? లేదంటే మీరు స్టడీ హాల్‌కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరేం చేయకండి. ఇంట్లో చెప్పేయండి. సరేనా? ఇంట్లో ఈ పని, ఆ పని చేసుకుంటూ మీ టైం మొత్తం వేస్ట్ అయిపోతది. ఒకవేళ హౌస్ వైఫ్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరినైనా పిలిపించుకోండి. వర్క్ చేపించుకోండి. లేదు ఎవరు రారు అంటే మీరు కొంచెం టైం ఓ 10 అవర్స్ అన్నా రీడింగ్ చేయండి. సరేనా? మిగతా టైంలో మీరు వర్క్ చేసుకోండి. సరేనా? కంపల్సరీ 10 అవర్స్ చదవాలని గ్యారంటీ పెట్టుకోండి. ఇంకో విషయం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిందనుకో మీరు ఏదో ఇలా చదివాము బుక్ అయిపోయింది అని మొత్తం చదివేసి కంప్లీట్ చేసి పక్కన పెట్టేయకండి. మీరు ఒక్కొక్క పేపర్ ఎంత బాగా చదవాలంటే ఒక్కటికి 2 సార్లు చదవాలి. మంచిగా అర్థమయ్యేటట్టు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. మీరు ఆ బుక్‌లో ఒక పుస్తకం తీసుకున్నారంటే అందుట్లో మునిగిపోవాలి అంతే. తేలాలి అంతే. ఈత కొట్టాలి ఆ పుస్తకంలో. అరే! ఇంత మంచి టాపిక్ ఉంది. ఆ సబ్జెక్ట్ గురించి ఇంకా తెలుస్తుంటది. ఇంకా చదవాలనిపిస్తది. మీరు చదివి చూడండి. నేను ట్రై చేశాను. అందుకు చెప్తున్నాను. నేను ఒక బుక్ అంటే నేను నార్మల్‌గా సైకాలజీ కంప్లీట్ చేశాను. ఇంకా సైకాలజీ ఏ క్వెషన్ అడిగినా టక్కున నాకు తెలిసి నాకు 30కి 30 వచ్చేస్తాయి. 30కి 30 రాకున్నా 29 అన్నా అట్‌లీస్ట్ వస్తాయి. అలా ప్రిపేర్ అయ్యాను. సో, నాకు సైకాలజీ గురించి అంత తెలవకుండే ఎప్పుడు చదవలేదు నేను. నేను జస్ట్ క్లాసెస్ వినింటి. అందులోనే నేను పాస్ అయ్యింటి. సైకాలజీ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మెయిన్ పాయింట్స్ అనేది చూసుకున్నా. ప్రాక్టీస్ చేశాను. చాలా బాగా నేను ఆన్సర్స్ కూడా ఇచ్చేసాను. ఏదైనా అడిగినా నేను టక్కున చెప్పేటట్టు ఆ బుక్ అయితే ప్రిపేర్ అయ్యాను. సో, నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను ఈ వీడియో ఎందుకు చేసేదాన్ని. సో, మీరైతే ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని మంచిగా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకో విషయం ఏందంటే ఈ బుక్ మీరు చదివిండ్రనుకో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి. హెడ్డింగ్స్ కానీ మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు నా దగ్గర టైమ్ మెథడ్స్ ఉంది. నేనిప్పుడు టైమ్ మెథడ్స్ చదువుతున్నా. ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మీ దగ్గర ఏ బుక్స్ అయినా మనకు మంచివే. మన కోసమే. ఇలా అని ఎస్&ఎస్సే చదవాలి అని అట్లా ఏం లేదు. మీకు నచ్చిన ఏ బుక్స్ ఉంటే అది. నేను టైమ్ మెథడ్స్ స్టార్ట్ చేశాను. నేనెప్పుడు చదవలేదు. ఎప్పుడు 2 సార్లు రాశాను కానీ టైమ్ మెథడ్స్ అనేది చదవలేదు. సో, ఈసారి చదువుతున్నాను. ఓకేనా? సో, నేను ఇన్ని పేజీలు చదివానంటే 36. 5 నుంచి 36 అంటే ఓ 30 పేపర్స్ చదివాను నేను. 30 పేపర్స్ చదివాను. ఎలా చదివాను అంటే ఇది చూడండి. ఫస్ట్ పేజీ. నేను రీడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర, అభివృద్ధి అని ఉంది. యాక్చువల్లీ ఈ అన్ని సబ్జెక్ట్స్ గురించి అంటే టైమ్ మెథడ్స్ అంటే 3 సబ్జెక్ట్స్ గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం. సో, ఈ 3 శాస్త్రాల స్వభావాలు పరిధి ఎలా ఉంటుంది, చరిత్ర ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది 3 సబ్జెక్ట్‌కి సంబంధించింది ఈ ఒక్క యూనిట్‌లో ఉంటదన్నమాట. మీకు కనిపిస్తలేదు ఉండొచ్చు. మీ దగ్గర బుక్ ఉంటే మీరు చూసుకోండి. సరేనా? దీని గురించి ఎంత డెప్త్‌గా చదవాలంటే ఎలా చదవాలో అది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి గణితం గురించి ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ లెసన్. ఒక్క నిమిషం. సారీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ కెమెరా బ్యాక్ చేయడానికి వస్తలేదు. నేను పెద్ద వీడియో క్రియేటర్ని కూడా కాదు. సో, మీకు ఇలా కనిపిస్తుందా? ఉల్టా కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వీడియో నేను చేస్తాను ఎలా చదవాలో. సో, నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.